అంశాలు శాస్త్రీయబద్ధంగా నేను అబద్ధం ఆడలేదు, వాస్తవాలు చెప్తున్నా. నేను చెప్పే అంశాలు కూడా దగ్గరగా ఉన్నాయి, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. వాస్తవమే, అది దగ్గరగా కాదు. కాబట్టి మీరు ఎన్ని కంట కప్పుపుచ్చినా మల్లా యాదవ్ గారి చర్చలో ఇది మాత్రం రేపు చూడండి, భవిష్యం అని అంటారు కదా, ఇలా భవిష్యత్తు చెప్పించుకునేది వాళ్ళు, సోది చెప్పించుకునేది వాళ్ళు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత జనాలు ఏం చెప్తున్నారంటే తప్పకుండా ఇది 3 ముక్కలు అవుద్ది. అగ్నిపర్వతం అంటాను నేను, అగ్నిపర్వతం బద్దలవటం ఖాయం, 3 ముక్కలు కావటం ఖాయం. చూద్దాం మళ్ళీ ఒకసారి న్యూస్ 360లో మళ్ళీ ఒకసారి చర్చకొద్దాం. మన పారసాదరి గారు ఉంటారు, మన సోదరులు బీసీ మాజీ చైర్మన్, మాజీ కమిషన్ మెంబర్, జాతీయ అన్నగారు సీనియర్, వారంటే గౌరవం మాకు, అందరూ చర్చించుకుందాం. సో ఎట్టి పరిస్థితుల బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కల ఆటలో ఆగమవుతుంది అనేటువంటి మాట చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేస్తున్నారు మానవతరాయ్ గారు. ఆచార్య గారు, ఇప్పుడు ఇంతకుముందు మానవతరాయ్ గారు మాట్లాడింది బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే. నేను ఏమంటున్నానంటే ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు. ఈ 2 పార్టీలు కూడా బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలు మొదటి నుంచి కూడా. ఏ నాడు కూడా టిఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి అలయన్స్ అయి నిలబడ్డ పరిస్థితులు లేవు. కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి అనేక సందర్భాలలో. యూపీఏ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న ఇండియా కూటమి కావచ్చు, అనేక మీటింగ్లలో మా మీద వ్యతిరేకతతోటి అది మా పార్లమెంట్లోనేమో రైతు బిల్లులకు సపోర్ట్ చేసి మళ్ళీ పోయి వాళ్ళతోటి కూర్చొని మీటింగ్లు పెట్టిండు. మీరు చూడండి, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేకే ఎప్పుడు కాంగ్రెస్ మీటింగ్లకు పోయి కూర్చునేది. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినాక ఆయన పర్మనెంట్ కాంగ్రెస్ లో పోయి కూర్చున్నాడు. ఈయన మధ్యవర్తిత్వం వహించిందే ఈయన అప్పుడు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ 8 రూపాయలకు యూనిట్ లెక్కన తీసుకున్నారు, 6 రూపాయలకు తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఎంతకు తీసుకుంటున్నారో చెప్పండి. మీరు తీసుకుంటున్నది ఎంత? మీరు ప్రజలకు దాన్ని బహిర్గతం చేయాలి. తీసుకున్నటువంటి దాని మీద మీరు ఎంక్వైరీ రిపోర్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో ఉన్నది 2 ఏళ్ల సంది మీరు కాలయాపన చేస్తున్నది. మరి దీని మీద మీకు క్లారిటీ రావాలి. మీరు అన్నారు ఎస్సీ భూముల మీద రఘునందన్ రావు, బండి సంజయ్ అంటే మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసినామని అంటున్నాడు. ఎవరు? మల్లన్న. నేను అంటున్నా, అసలు ఆ ఎస్సీసీ భూముల మీద పోరాటం చేసి కొట్లాడి మొత్తము ఢిల్లీ పోయి కంప్లైంట్ ఇచ్చిందే మేము. మీరు సపోర్ట్ చేయకుండా కూర్చొని ఎప్పుడో అప్పుడు ఒకసారి ఆయన హరీష్ రావు లేకపోతే ఈయన కేటీఆర్ మాట్లాడింది తప్ప దాని మీద ప్రత్యక్ష యుద్ధం చేసింది మేము, ఓటుపోయింది మేము, ఎన్ని విధాలుగా కష్టపడ్డది కూడా మేము. ప్రజలకు కూడా తెలిసే ఇవాళ మామూలు అంటాడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినామని అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు గమనిస్తున్నారు. విశ్లేషకులు పెద్దలు మన పార్థసారథి గారు గమనిస్తారు. దాని మీద క్లారిటీ ఇవ్వమనండి. మేము నిజంగానే రేవంత్ రెడ్డికి అనుకూలంగానే బీజేపీ వ్యవహరించిందని. అయితే ఈరోజు ఇంకొక మాట మానవతరాయ్ గారు ఏమన్నారంటే, మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం, ఇలా మాకు పోటీ లేదు. ఇక మేము ఏం చెప్పాలి దీని మీద? నాకైతే ఇక నాకు అర్థం కూడా అయితలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నదని మాట్లాడితే ఇక నేను ఎన్ని హామీలు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పాలి అనేది ఇక ఆయనకే ఇచ్చి పెడతా. ఆయన చదువుకున్నటువంటి ఓ యువ నాయకుడు. ఇక నేను ఏమి ఇచ్చిండు ఏముంది? ఇలా కాంగ్రెస్ పరిస్థితి దేశంలో ఎట్లుందో దాని మీద నువ్వు అబ్జర్వేషన్ చేయి. నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీని ఇవ్వడం నమ్ముతున్నాడు స్టేట్లనా? హర్యానా, మహారాష్ట్ర, లేకపోతే ఎక్కడెక్కడ పోతే కూడా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీని ఈడ కూడా ఆ కన్ను లొట్టబోయినట్టు ఆ కర్ణాటక వచ్చింది. మేము ఇక్కడ ఈ రాజగోపాల్ రెడ్డి నిలబెట్టి మేము ఓడిపోయేటాలకు ఇక కేసీఆర్ మీద ఉన్న కోపం అంతా ఏదో కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం వచ్చింది. దాన్ని మీరు ఎట్లా నడుపుతున్నారో ప్రజలు మీ వీడియోలు చూస్తే చెప్తున్నారు. మీ పాలన ఎట్లుందో ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. మీకు వాళ్ళ ప్రజల భాష, ఇది కేసీఆర్ భాష, అది రేవంత్ రెడ్డి భాషలో చెప్తున్నారు. అయినా మీకు అర్థమైతలేదు. ఇది గ్రాంధిక భాష కాదు, లేకపోతే పొలైట్ గా మాట్లాడతలేరు ప్రజలు. మీరు ఇద్దరు మాట్లాడే మాటలకు మంచి జవాబు ఇస్తున్నారు.
ఆ మాటలు చూసినా మీకు అర్థం కావాలి ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా జవాబిస్తున్నారని. రైట్. ఇంకా మేము హామీలు నిలబెట్టుకున్నామని మాట్లాడు